మనందరి పుట్టినరోజు లాంటి పుట్టినరోజు ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు. నిజంగా దేవుడే అంబేద్కర్ రూపంలో జన్మించాడేమో. అందుకే ఈరోజు భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నా, స్వేచ్ఛగా బతుకుతున్నారన్నా, అంటరానితనానికి రూపం మాట్లాడన్నా ఒకే ఒక వ్యక్తి డైనమిక్ లీడర్ ఈరోజు అందరి పాలిటి దేవుడు. చాలా గ్రామాల్లో ఈ రోజున రామాలయాలు ఎట్టున్నాయో అంబేద్కర్ విగ్రహాలు కూడా అలాగే ఉన్నాయంటే ఆయన చూపిన స్ఫూర్తి, ఆయన చూపినటువంటి భారతదేశానికి దార్శికత, ఆయన చేసినటువంటి సేవలే ఈ రోజు మన ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఒక హృదయంలో గుడి దేవుడు ఉంటే దేవుడి కంటే ఎక్కువగా ఈరోజు అంబేద్కర్ ప్రజలు ప్రేమిస్తున్నారన్నా, ఆదరిస్తున్నారన్నా, అభిమానిస్తున్నారన్నా ఆయన చేసినటువంటి ఈ భారతదేశ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులే ఈరోజు మన అందరినీ కూడా ఆయన దేవుడిని చేసింది. అందుకే మన అందరం కూడా ఏప్రిల్ 14 వస్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సవాలు. ఈ నెలలోనే శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటాడు. అంటే త్రేతాయుగంలో రాముడు ఎలాగో ఈ రోజు ఈ కలియుగంలో ప్రజలందరికీ కూడా అంబేద్కర్ అటువంటి వాడు. అటువంటి మహానీయుల యొక్క ఉత్సవాలను మన జయంతి ఉత్సవాలను జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం. ధనవంతులుగా పెరిగిపోతున్నా పేదవాడు ఈ పేదవాడుగా ఆగిపోకూడదు. పేదవాడు కూడా ధనవంతుడు పక్కన స్థాయికి చేరాలి. పేదవాడు కూడా ఒక సమాజంలో ఉన్నత స్థాయికి రావాలి. వాళ్ళను కూడా ఆర్థికంగా, సామాజికంగా భారతదేశంలో అందరూ కూడా సమాన హక్కుతో బతకాలని రాసించి ఈ రోజు మనందరినీ కూడా స్వేచ్ఛగా తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే ఈ దేశంలో నడిచే హక్కును కల్పించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజున మా ముస్లింలు వాస్తవ్యులు నిజంగా నాకు ఇక్కడికి వస్తే చాలా పులకించింది. ఎందుకంటే ఇది కదా అంబేద్కర్ మీద నిజమైన ప్రేమ. ఒక పార్క్ ఏర్పాటు చేసి దీనికి కాంపౌండ్ వాళ్ళని కట్టి నిరంతరం దేవుడిగా అధ్యయనం చేసేటట్టుగా ఈ పార్క్ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇంకా మొక్కలు నాటండి. నేను ఒక 25,000 రూపాయలు మళ్ళా రేపు పంపిస్తా. దీన్ని బాగా వనంగా తయారు చేయాలి. అంబేద్కర్ వనంగా దీన్ని మనం మారుద్దామని చెప్పి మా యూత్ అందరికీ కూడా హామీ ఇస్తూ